మనసు లేదు. ఆ మారు మనసు ఇలా ఉండాలని నీ మైండ్ తో ఫైట్ చేసేది ఒకరు ఉన్నారు. నీ మైండ్ తో, నీ కాన్షియస్ తో ఫైట్ చేసేది ఉన్నారు. ఎవరు ఆయనంటే బైబిల్ చెప్తుంది, ఆయన పేరు పరిశుద్ధాత్మ దేవుడు. వాదిస్తాడు. మరి నీది లాజిక్ కాదని చెప్తాడు. నువ్వు రీజనబుల్ గా లేవరని చెప్తాడు. నువ్వు రైట్ వేలో లేవని చెప్తాడు. నీతో వాదన పెట్టుకుంటాడు. నువ్వు వెన్నన్న చెప్పు, నువ్వు చేస్తున్న తప్పు అని నీలో ఒక గద్దెంపు తీసుకొస్తాడు. అది పరిశుద్ధాత్మ. మన మైండ్ తో ఫైట్ చేస్తాడు. ఆయన దేనిని గుచ్చి వాదిస్తాడు? నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, చెప్పండి, తీర్పును గూర్చి వాదిస్తాడు. రే, నువ్వు ఇలా చేస్తూ నువ్వు ఎంత సమర్థించుకో, నీకు ఒక తీర్పు ఉంది, నువ్వు ఒప్పుకోకపోతే అన్నట్టు. నీతిని గుచ్చి ఒప్పిస్తాడు, పాపమును గుచ్చి ఒప్పిస్తాడు, భయంకరమైన విషయాల గురించి ఒప్పిస్తాడు. నీ మైండ్ సెట్ తో ఆయన ఫైట్ చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్ముడు రాకపోతే ఎప్పటికీ దేవుడు మనకు అర్థం కాడండి.